హాయ్ అండి. టీ అయితే పెట్టుకుంటాం కదండీ! బాగా మరిగించుకోకుండా ఇలాగా ఒక పొంకే తీసుకొని మనం టీ తాగుతూ ఉంటాము. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. టీ పెట్టుకునేటప్పుడు ఇలాగ టీ పొడంతా పైకొచ్చేస్తూ ఉంటుందండి. అది మొత్తం కూడా మరిగితే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి టీ. ఇలా ట్రై చేయండి. ఇలాగ బాగా మరిగించుకునేటప్పుడు ఒక స్పూన్ పెట్టి ఇలా టీ పొడినంతా కూడా ఇలాగ బాగా మిక్స్ చేసేస్తే చక్కగా మరుగుతుందండి. తర్వాత మనకి టీ వడకట్టుకుంటే టీ టేస్టీగా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. నిమ్మకాయలు ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటూ ఉంటాం కదండీ! మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా కూడా పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఉండాలంటే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండీ! కోకోనట్ ఆయిల్ ఇలాగా నిమ్మకాయలకి అప్లై చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.